హలో గాయ్స్, మా అమ్మ అయితే ఈరోజు కరివేపాకు కారప్పొడి అయితే చేసింది. హెల్త్కి అయితే కరివేపాకు అయితే చాలా మంచిది. మనమైతే కర్రీస్లో వాటిలో పప్పులో అన్నిట్లో వేస్తాము, కానీ కూరలో నుంచి అయితే తీసి పక్కన పడేస్తాం కరివేపాకుని. కానీ అది చాలా మంచిదంట. ఇంకా ఇలా కారప్పొడి చేస్తే ఖచ్చితంగా తింటామని చెప్పి అయితే మా అమ్మ కరివేపాకు కారప్పొడి అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా ఈజీ ప్రాసెస్ కూడా. దీన్ని అన్నంలో కలుపుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇంకా లేదంటే ఇడ్లీ, దోశ వాటిలోకి చట్నీతో పాటు కారప్పొడి వేసుకుంటే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అన్నంలో మాత్రం కొంచెం నెయ్యి వేసుకొని కారప్పొడి కలుపుకొని తింటే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ధనియాలు, కొంచెం ఎండుమిరపకాయలు అవన్నీ వేపుకున్నారు. ఆ తర్వాత ఆయిల్ కొంచెం వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత అదంతా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేయడమే. కారప్పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం లాస్ట్లో సాల్ట్ అవన్నీ సరిపోయినాయా లేదా అని చూసుకొని ఇంకొకసారి తిప్పేసుకుంటే అయిపోతుంది. ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అసలు. అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.